ప్రకృతి ప్రకోపానికి బెజవాడ గజగజలాడింది. భారీ వర్షాలు, బుడమేరు వరదతో విజయవాడ పరిస్థితులే మారిపోయాయి. ఇప్పుడిప్పుడే ఈ వరద విలయం నుంచి తేరుకుంటున్నారు ప్రజలు. దొరికిందే ఛాన్స్ అంటూ మీ వల్లే తప్పు జరిగిందంటే మీ వల్లే తప్పు జరిగింది అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు బురద జల్లుకోవటం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. కష్టకాలంలో అండగా ఉండాల్సిన రాజకీయ నేతలే విమర్శల పర్వానికి దిగుతూ ఉండటం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఊహించని రీతిలో వచ్చిన జల విలయానికి ఏపీ అల్లాడిపోయింది. మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులు విలవిలలాడిపోయారు. కృష్ణానదికి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద ముంచెత్తింది. ఓవైపు కృష్ణానది వరద, మరోవైపు బుడమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడ సిటీ అతలాకుతలమైంది. చెరువేదో, ఇళ్లేవో, కాలువేదో, రోడ్డేదో ఏదేంటో తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ నుంచి బెజవాడ తేరుకుంటుంది. పునరావాస కేంద్రాల నుంచి ఇంటిబాట పట్టారు జనం. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వరద నీరు తిష్టవేయగా చాలా ప్రాంతాల్లో వరద తగ్గింది. అయితే వరదతో బురదమయమైన విజయవాడలో క్లీనింగ్ ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం. వరద తగ్గిన ప్రాంతాల్లో బురదమయమైన ఇళ్లను ఫైర్ ఇంజిన్ల ద్వారా శుభ్రం చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ఫైర్ ఇంజిన్లను బెజవాడకు రప్పించారు. ఇళ్లు, షాపులు, రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరోవైపు వరద ఆనవాళ్లను కడిగి పరిశుభ్రం చేయడానికి నీరు సరఫరా చేసేలా నీటి ట్యాంకర్లను పెద్ద సంఖ్యలో మోహరించారు అధికారులు. ముంపు ప్రాంతాల్లో పురపాలక శాఖ పారిశుద్ధ పనులను వేగవంతం చేసింది. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,454 మంది కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది ఉన్నారు. ఇతర మున్సిపాలిటీల నుంచి 5,889 మంది పారిశుద్ధ కార్మికులను విజయవాడకు రప్పించింది ప్రభుత్వం. వీరితో పాటు 48 ఫైర్ ఇంజన్ల ద్వారా వీధుల్లో, ఇళ్లలోకి చేరిన మురుగును తొలగిస్తున్నారు. ఇక విజయవాడలో వరద సహాయక చర్యల కోసం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు 1,400 మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు తరలి వచ్చారు. అలానే రాష్ట్రంలోనే మరికొన్ని ప్రాంతాల నుంచి విజయవాడకు పారిశుద్ధ్య కార్మికులు చేరుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేలా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. విజయవాడలో అన్ని ప్రాంతాల కంటే దయనీయంగా మారిన సింగనగర్లో వరద నీటి మట్టం తగ్గుతోంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో 3-4 అడుగుల నీరు ఉండనే ఉంది. కానీ ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. ఓవైపు కాలనీవాసులు ఇళ్లను శుభ్రం చేసుకుంటుండగా పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ అనూహ్య పరిస్థితుల్లో సైతం బెజవాడలోనే వరదల వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య బురద పంచాయతీ నడుస్తుండడం హాట్ టాపిక్ గా మారుతుంది. మీ వల్లే అంటే మీ వల్లే అంటూ టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా? ఇలాంటి దుర్మార్గులకు రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ తప్పులకు అమాయకులు వేదనకు గురయ్యారని మండిపడ్డారు. తప్పులు చేసి కూడా కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. పోలవరం మట్టి తీసుకెళ్లిపోవడం ఒక రీజన్. రెండో రీజను ఏదైతే బుడమేరు కొల్లేరుకు పోయే వాగుందో ఆ డ్రైన్ అది కూడా ఆక్రమించుకోవడం, నీళ్లే పోనీయకుండా చేయడం, రెండూ ఉన్నాయి. మూడోది బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం. ఇవన్నీ చేసి బురద జల్లే కార్యక్రమం చేయడం అన్నిటికంటే దౌర్భాగ్యం, నీచం. తప్పు చేసిన వాడు ఎదురుదాడి చేస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉంటే గమ్మునుంటాం తప్ప మళ్ళీ ఎదురుదాడి చేయడం, ఇది కొత్త విద్య నేర్చుకున్నారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి, ప్రజాభిప్రాయానికి తల ఒగ్గతాయి. ఇది ప్రజాభిప్రాయానికి కాదు, నేను చెప్పిందే ఏకపక్ష నిర్ణయం. ఆ ధిక్కార ధోరణి కానీ అహంభావం కానీ, అహంభావం ఇక్కడ చెల్లవు, అది కరెక్ట్ కాదు. మరోవైపు జగన్ మాత్రం ఇది పూర్తిగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని విమర్శలు గుప్పిస్తున్నారు.
కృష్ణానది కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటిని ముంపు నుంచి కాపాడేందుకే కృష్ణాలోని నీటిని బుడమేరులోకి గేట్లు ఎత్తి వదిలారని జగన్ మరోసారి చెప్పారు. దానివల్లనే బుడమేరు నుంచి వరద విజయవాడను ముంచెత్తిందని అన్నారు. గురువారమే వరద రాబోతుందని తెలిసినప్పుడు డ్యాం మేనేజ్మెంట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్ గా ఈ నీళ్లకు యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద, కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద, కాస్తో కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేశాడా, చర్యలు చేశాడా అని అంటే ఎక్కడా లేదు. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. బుడమేరులో 90% ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇలాంటి విపత్తు పరిస్థితులలో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ముంపు గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్నారు. సినిమా హీరోల కంటే జగన్ ఎంతో సంపన్నుడన్నారు. ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యేది ఒకటి బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్నీ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి, హెలికాప్టర్స్ ద్వారా, అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం. అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు 242 టీమ్స్ని ఈ రోజున 262 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరద ఎఫెక్ట్ కాని జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలు తేరుకోలేని కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మాటల యుద్ధంతో వరద విలయం కాస్త విమర్శల విలయంగా మారిందని ప్రజలు భావిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.